నా పేరు నల్మేటి రాజు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బోయినపల్లి నందు అసిస్టెంట్ కేర్ టేకర్గా పనిచేస్తున్నాను. మా విషయం ఏంటంటే, దాదాపు మేము వార్డెన్ విధులను గత 10 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అర్ధాంతరంగా మమ్మల్ని విధుల నుండి ఆగిపోమని గత నెలలో చెప్పడం జరిగింది. కానీ దీని ద్వారా ఏమైందంటే, మా యొక్క బతుకులు ఆగమైనాయి. సోషల్ వెల్ఫేర్ని నమ్ముకొని ఉన్నందుకు మాకు జీవన భృతి లేకుండా పోయింది. మమ్మల్ని మొదట పార్ట్ టైం ఎంప్లాయీస్గా తీసుకొని తర్వాత ఈ మధ్యలోనే అవుట్సోర్సింగ్లో మమ్మల్ని ఫిలప్ చేసి మరీ అర్ధాంతరంగా ఈ గత నెల 30వ డేట్ నుండి మమ్మల్ని విధుల నుండి ఆగిపోవడం అనేది జరిగింది. మేము ఈరోజు ఇక్కడికి ప్రజాభవన్కి రావడానికి కారణం ఏంటంటే, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి పాలకులు మా యొక్క 220 మంది బతుకులను ఆగం కాకుండా కాపాడుతారని నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎలాగో ఉద్యోగాలు లేవు మాకు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్న మమ్మల్ని ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటుందంటే ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసే పరిస్థితి చేయడం జరుగుతుంది. మరి ఇది ప్రజాపాలకులకు తెలిసి జరుగుతుందా, కానీ అధికారుల వల్ల జరుగుతుందా, దీన్ని మాకు తెలవాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు రెగ్యులర్ ఎంప్లాయీ వచ్చిందంటే మేమే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. రెగ్యులర్ రిక్రూట్మెంట్ అనేది లేకుండా మమ్మల్ని అర్ధాంతరంగా తీసేయడం అనేది ఇది హేయమైన చర్య. మేము ఈ జాబ్లో ఉన్నామంటే మేము చాలా భయభ్రాంతులకు గురవుకుంటూనే చేస్తున్నాం. ఎందుకంటే రోజు ప్రొద్దున 4 గంటల నుండి మొదలుకుంటే 9 గంటల వరకు మేము ఈ పనిని చేయాలి. హాస్టల్ వార్డెన్ యొక్క విధులన్నిటిని నిర్వహించాలి. కానీ ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థుల యొక్క బాగోగులు ఎవరు చూసుకుంటారు? మరి ఎవరిని పెట్టి చూపెడతారు? మేముండగానే మీకు ఈ ఇబ్బంది అవుతుందా? మేము చాలని జీతాలతోటి పని చేయడం జరుగుతుంది. దాని విషయంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.